Again, daily life application. Problems based on mensuration or perimeter and its area. Okay, just to take a rectangular path, observe the perimeter. Perimeter means boundaries. Its perimeter is 80 meters and its area is 400 meters square. Then find the dimensions of a rectangular path or length and breadth of the rectangular path. Is it possible to design such kind of rectangular path? That is your question. First, no need to find the dimensions. First, that kind of dimensions are possible or not. That kind of means its perimeter must be 80 meters and its ఏరియా మస్ట్ బి 400 మీటర్ స్క్వేర్. మీరు ఒక రెక్టాంగులర్ పాత్ తీసుకుంటే ఆ రెక్టాంగులర్ పాత్ పెరిమీటర్ 80 మీటర్స్ అండ్ ఇట్స్ ఏరియా 400 మీటర్ స్క్వేర్ ఉండేటట్టు అటువంటి డిజైన్ అసలు పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అయితే what are the dimensions of that rectangular path? Means what is the length of the rectangular path and breadth of the rectangular path. Okay, so is it possible or not? We will check it now. Perimeter, what is the formula for perimeter of a rectangle? 2 of L plus B is given 80. From this L plus B value how much? 2 1s are 240s are, so L plus B value is 40. And what is the formula for area? Area is LB, length into breadth. Length into breadth is equal to 400. So this equation, two equations you have. Change this equation as a quadratic equation to eliminate one variable. ఏం చేద్దాం? బ్రెడ్త్ని ఎలిమినేట్ చేద్దాం. ఎలా ఎలిమినేట్ చేస్తారు? బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వీ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్. So with the help of this result, what is the B value? Tell me the B value. Yes, B is equal to 40 minus L. So you got it one equation. 40 into L, 40L minus L square is equal to 400, and transpose all terms in one side. Send that side plus L square minus 40L plus 400 equal to 0. Okay, so what is the length? Definitely your length is here. If the length is getting real numbers, then such kind of designing possible, otherwise not possible. చూడన్న మనం నేచర్ ఆఫ్ రూట్స్ చెప్పేటప్పుడు డెల్టా లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది? రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్. అవునా? కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్. ఓకే, మరి ఇక్కడ డెల్టా లెస్ దాన్ 0 అయిందంటే కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్ ఆర్ నథింగ్ బట్ ఏ ఇమాజినరీ నెంబర్స్. సమ్ రియల్ పార్ట్ ఈస్ దేర్ అండ్ ఆల్సో ఇమాజినరీ పార్ట్ ఆల్సో దేర్. కాంప్లెక్స్ నెంబర్స్ మీన్స్ దట్ నెంబర్స్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ డైలీ లైఫ్. ఓకేనా? మీన్స్ ఇమాజినరీ నెంబర్స్ ఎస్పెషల్లీ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ డైలీ లైఫ్. సో ఇక్కడ నీకు డెల్టా లెస్ దాన్ 0 వచ్చిందంటే కన్ఫర్మ్గా ఏమవుతున్నాయి? ఇమాజినరీ రూట్స్ అవుతున్నాయి, అంటే ఇమాజినరీ పార్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డెల్టా లెస్ దాన్ 0 వస్తే సచ్ కైండ్ ఆఫ్ డిజైన్ నాట్ పాసిబుల్. రెక్టాంగులర్ పాత్ పెరిమీటర్ 80 meters అండ్ ఇట్స్ ఏరియా 400 మీటర్ స్క్వేర్. డైమెన్షన్స్ ఉన్నట్టు ఉండే రెక్టాంగులర్ పాత్ ఎగ్జిస్ట్ కాదు ఎప్పుడు? ఇక్కడ డెల్టా లెస్ దాన్ 0 అయితే. ఇఫ్ డెల్టా ఎయిదర్ 0 ఆర్ గ్రేటర్ దాన్ 0, డెఫినెట్లీ దట్ ఆర్ ద రియల్ రూట్స్, డెఫినెట్లీ ఎగ్జిస్ట్స్. అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఏం డిటర్మైన్ చేయాలి? డిస్క్రిమినెంట్ డిటర్మైన్ చేయాలి. డిస్క్రిమినెంట్ డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4AC. వాట్ ఈస్ ద బీ వాల్యూ? B means L coefficient minus 40. A means L square coefficient constant mean 40 whole square almost 1600 minus 1600 you will get it 0. So definitely such kind of design possible. అంటే ఒక డిజైన్కి ఒక రెక్టాంగులర్ పాత్కి 2 ప్రాపర్టీస్ కావాలి.
టూ యూనిక్ ప్రాపర్టీస్ కావాలి. ఏంటయ్యి? పెరిమీటర్ ఏమో 80 మీటర్స్ ఉండాలి, ఏరియా ఏమో 400 మీటర్ స్క్వేర్ ఉండాలి. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే డెల్టా ఈక్వల్ టు 0. దట్స్ వై డెఫినెట్లీ యూ మస్ట్ ఫైండ్ అవుట్ నౌ దేర్ డైమెన్షన్స్. సో నౌ ఎల్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ రూట్ డెల్టా, డెల్టా వాల్యూ ఏమో 0/2 ప్లస్ ఆర్ మైనస్, మైనస్ అంటే మైనస్ మైనస్ ప్లస్ కదా, బై 2 ఎల్ ఏ అంటే ఎల్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. So you will get it 40/2 is equal to 20. So your length is equal to 20. And what about breadth? Breadth is equal to 40 minus L. Yes or no? 40 minus L. 40 minus 20. Wow. Length and breadth are same. So what is the conclusion step? It is possible to design a rectangular park whose perimeter is 80 meters and its area is 400 meter square.